ఆహ్, ఎప్పుడు గూడా ఒక కవి కావచ్చు, అది కవి అంటే అది విప్లవం గావచ్చు, విషాదం గావచ్చు, విరహం గావచ్చు, వాటెవర్ ఇట్ మే బీ. ఆహ్, ఒక భావం మనసులో వచ్చే భావాన్ని ఒక గీతంగా పాడినప్పుడు, ఒక పల్లవి చరణం దాంట్లో వచ్చినప్పుడు మనకు వినడానికి చాలా వింపుగా ఉంటాయి. ఇందాక యూట్యూబ్‌లో నేను చూస్తా ఉంటే 'విమలక్క హిట్స్' అని ఒక సాంగ్ తెలంగాణ యాసలో వచ్చింది. చాలా బాగా నచ్చింది నాకు. మన కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు నేను పీజీ అంతా తెలంగాణ చదివాను కాబట్టి నాకు తెలంగాణ కల్చర్ అన్నా, తెలంగాణ యాసన్న, భాషన్న కూడా నాకు మక్కువ ఎక్కువే. కాబట్టి ఊరికే జస్ట్ సరదాగా ఇప్పుడే నేర్చుకున్నాను. పాడతాను వినండి. తప్పులుంటే ఏమనుకోకండి. జస్ట్ హ్యాపీనెస్ షేరింగ్ అంతే. ఆ విమలక్కకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నా. హ్మ్. సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన, మట్టి పిల్ల వాసన. సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన. గడ్డి పూలు సిగనిండా తురిమి పంచుతున్న వాసన, ఆ ఏటి మూలంగా జీవరాశులు ఎదకొచ్చే వాసనో. ఈ సిల్లు పుట్టై ఊరుతుంటే నెతి పొట్టు వాసనో, ఊసిల్లు పుట్టై ఊరుతుంటే నెతి పొట్టు వాసనో. ఆరుద్ర పురుగులు ఎర్రగా భూతల్లి ఎదలో ఊరగా, ఆరుద్ర పురుగులు ఎర్రగా భూతల్లి ఎదలో ఊరగా, నీటి గలగలలు కోటి తుమ్మెదలు సరిగమలై పాడగా, సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదు మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన. అది చూడండి, ఒక చినుకుని భూమి మీద వాలినప్పుడు అందరూ కూడా మట్టి వాసన ఆస్వాదించాలని మనం ఏం మట్టి వాసన, మట్టి తినాలనిపిస్తుంది అంటాం కదా. ఆ ఫీలింగ్ని ఒక పాట రూపంలో, ఆ గడ్డి పూలని ఒక మకరంద పూలలాగా, తుమ్మెదల్ని, నీటిని, గలగలని, సెలయేరులాగా, ఆ ఊసిళ్ళు అనేటివి మన వర్షాకాలంలో మనకు పుట్టలు పుట్టలుగా వస్తుంటాయి. వాటిని ఆ రుద్రపూ అసలు ఎంత బాగా ఆ వర్ణన, ఆ మనస్తత్వం చూడండి ఎంత బాగుందో. ఐ లైక్ ఇట్. ఐ రియలీ ఎంజాయ్డ్ దిస్ సాంగ్ టుడే.